అందరికీ నమస్కారం. చప్పట్లు కొట్టండి అయ్యా కొంచెం. నైస్. అండ్ సుమా అన్నట్టు నేను నిన్నే పెళ్ళాడితో చేసిన కానీ అన్నమయ్య చేశాను. ఆ టైంలో ఎందుకు అన్నమయ్య చేస్తున్నారు అని చాలామంది డిస్కరేజ్ చేస్తానికి ట్రై చేశారు. బట్ కొత్తదనం అంటే ఇష్టం, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, సెట్కి వెళ్ళిన తర్వాత బోరు కొట్టకూడదు. సో ఆ ప్రయత్నాల్లోనే ఇంతకాలం ఉన్నాను. అలాగే చేస్తూ వచ్చాను. దెబ్బలు తిన్నాను. మంచి మంచి విజయాలు సాధించాను. సో దట్ వాజ్ వెరీ గుడ్ ద జర్నీ టిల్ నౌ. టిల్ లోకేష్ కేమ్. ఒక రోజున ఇంటికి లోకేష్ వచ్చి కలవాలని వచ్చాడు. వచ్చి సార్ వుడ్ యూ లైక్ టు ప్లే యాంటాగనిస్ట్ అని అడిగాడు. అడిగి దెన్ he also said, if you don't, I'll have a cup of tea and we'll talk about films and I will go అన్నాడు. సో ఇమ్మీడియట్గా బట్ నాకు లోకేష్ అంటే ఎందుకంటే బాగా ఇష్టం. ఎప్పటి నుంచో నేను ఖైతీ చూశాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఐ సా ద అదర్ ఫిలిమ్స్ ఆల్సో ఆఫ్ కోర్స్, అండ్ విక్రమ్ ఆల్సో. దీస్ టూ ఆర్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అప్పటి నుంచి ఖైతీ చూసిన దగ్గర నుంచి లోకేష్తో ఎలా అయినా సరే పని చేయాలి, ఎప్పుడు పని చేస్తాను ఇటువంటి డైరెక్టర్తో అని మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. అండ్ మేబీ ఆ కోరికే లోకేష్ని నా దగ్గర తీసుకొచ్చింది, గట్టిగా అనుకున్న కోరిక. అండ్ సో లోకేష్, నో, ఐ వుడ్ లైక్ టు ట్రై సంథింగ్, ప్లీజ్ టెల్ మీ. బికాజ్ లోకేష్ ఇస్ వెరీ కూల్. ఐ మీన్ ఇప్పుడు నేను చేయను అన్నా కూడా అతను ఫీల్ అయిపోయి ఏది వెళ్ళే మనిషి కాదు. హీ విల్ ట్రై, మ్యాక్సిమమ్ ఐ కెన్ సే నో, దట్స్ ఆల్. అండ్ హీ విల్ ట్రై, ఐ నో దట్. అండ్ సో లోకేష్ కథ చెప్తూ మొదలుపెట్టినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథకి అని అడిగాను. ఫస్ట్ క్వశ్చన్, దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. బికాజ్ నాకు చెప్పిన కథలో మై రోల్ వాజ్ సో గుడ్, సో డైనమిక్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ హీరో. అండ్ బట్ రజనీ గారు ఒప్పుకున్నారా ఈ కథని? ఎందుకంటే ఐ సీన్ ఇంతకుముందు లోకేష్ సినిమాలు చూశాను, విలన్ని కూడా ఈక్వల్గా చూపిస్తాడు. ఎలివేషన్స్ కానీ, స్టోరీలో కానీ, క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ. ప్రీవియస్ ఫిల్మ్ ఎస్పెషలీ విక్రమ్, దాంట్లో ఫహద్ క్యారెక్టరైజేషన్ కానీ, విజయ్ సేతుపతి గారి క్యారెక్టరైజేషన్ కానీ సో గుడ్. ఈవెన్ వాట్ ఈస్ దట్ ద లేడీ ఏజెంట్ టీనా క్యారెక్టర్, ఇట్ వాజ్ సో ఫెంటాస్టిక్. థియేటర్ నిండా క్లాప్సే ఆ క్యారెక్టర్ చూపించినప్పుడు. అండ్ ఆ నమ్మకంతో చాలా బాగా చెప్తాడు అనుకుని లోకేష్ కథ చెప్పాడు. సో నేను లోకేష్ ఇది కథని నేను రికార్డ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఐ డిడ్ యాక్చువల్లీ. లోకేష్, వైల్ యూఆర్ టెలింగ్ మీ ద స్టోరీ, కెన్ ఐ రికార్డ్ ఇట్? సో వన్ అవర్ కథ చెప్పాడు, రికార్డ్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళాను, ఆ కథ మళ్ళీ అంతా విని దెన్ లోకేష్, నాకు ఇది దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఐ ఫీల్, నాట్ జస్ట్ ఫర్ మీ ఇన్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్, ఐ సెడ్. అండ్ లోకేష్ ఇమీడియట్లీ టుక్ ఇట్ సో ఓపెన్లీ. అసలు ఏమాత్రము ఆలోచించకుండా అదే నవ్వుతో తను అంత ఓపెన్నెస్తో తీసుకున్నాడు. లోకేష్కున్న ద ప్లేస్ వేర్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ ఇన్ ద కంట్రీ. హీ కుడ్ హావ్ జస్ట్ సెడ్ నో సార్, థ్యాంక్ యూ, బాయ్, అండ్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. బట్ నో, హీ కేమ్ లైక్ దట్ 6-7 times. చెప్తానే ఉన్నాడు, ప్రతి నెలకు వస్తాడు, ఒక నెల తర్వాత, నెల రోజుల తర్వాత. ఐ think, Lokesh, I contributed also a little bit somewhere because I asked you so many times. And finally oka final kada vachindi, and I was very excited, Lokesh, to do it, the film. And only thing, ఎప్పుడు రజనీ గారు ఇందాక అన్నట్టు ఎప్పుడు మంచివాళ్ళుగానే ఉంటాం ప్రతి సినిమాలో, ఇట్లా చేస్తే ఎలా ఉంటాయి, ఏం చేయాలి అని అనుకున్నాను. అండ్ యాక్చువల్లీ వైజాగ్లో మా ఫస్ట్ షూటింగ్ జరిగింది. అండ్ ఆ ఫస్ట్ డే షూటింగ్, ఆ సెకండ్ డే షూటింగ్ అప్పుడు
ఒక సీన్ తీసాము. అండ్ ఆ సీన్ యాక్చువల్లీ వైరల్‌గా కూడా అది లీక్ అయింది. వి వర్ ఆల్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. లీక్ అయింది. ఆ సీన్‌లో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ నౌ. ఇంకా టైం ఉంది. బట్ అది అయిన తర్వాత ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ లోకేష్‌ని అడిగాను. ఇంత ఈవిల్‌గా ఉంటారా మనుషులు? ఆర్ పీపుల్ సో ఈవిల్? ఐ ఆస్క్డ్ లోకేష్ అండ్ హి సెడ్ మోర్ దెన్ థిస్ సార్. అండ్ ఆఫ్టర్ హి డిడ్ ద సీన్, ఆ సీన్ అయిపోయినగానే లోకేష్ నా దగ్గరికొచ్చి, "సార్ యూ ఆర్ సో ఈవిల్ సార్ ఇన్‌సైడ్" అని అన్నాడు లోకేష్. సో ఐ థాట్ ఐ సక్సీడెడ్ ఇన్ దట్ సీన్. అండ్ షూటింగ్ విత్ లోకేష్ ఒక డ్రీమ్. ఇట్స్ సో నైస్, సో ఈజీ. And not just for me, for the producer, for the other artists, even for the junior artists, even for any other actor, for the technicians. So much coolness, so much calmness, and so much empathy. ఎంపతి అనేది మనం చూడము. ఎంపతి అనేది హ్యూమిలిటీ, హంబుల్‌నెస్ చూడము. అది లోకేష్‌లో నాకు కనపడింది సెట్‌లో. అండ్ ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ క్వాలిటీ లోకేష్. దట్స్ వై people who work with you, they want to work with you again. That is the reason, because of what you are, and because they enjoy the whole uh, uh, the experience so much. And I remember Lokesh, I don't want to say the figure, but almost on the last schedule when we were in Bangkok, he said, "Sir, they gave me, Sun Pictures gave me so much budget. We still have 5 crores left, sir. We're finished. Film is finished." So that is fantastic. And such a big film. And Sun Pictures ఆయన అడిగేది లేదు. ఇంకో 15 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా. బట్ 5 కోట్లు ముందే ఫినిష్ చేశాడు సినిమా ఆళ్ళిచ్చిన బడ్జెట్‌కి. uh, so much more to tell about Lokesh, like that, the travel we went through, and the ease as an actor, and the speed of the director. I worked with directors, many directors, but I have not worked with a director who's so clear in his head. Edit is there, background score is already there, everything is put. By the end of the day, పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం తీసామో నా కళ్ళ ముందు ఉంది. అండ్ చాలా వరకు సీన్స్ నేను మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఏం పెద్ద మారలేదు. అదే ఎడిట్ ప్యాటర్న్‌లో ఉన్నాయి. అండ్ అదే కాకుండా హీ వర్క్స్ విత్ 6 కెమెరా సెటప్. ఈ 6 కెమెరా సెటప్ అనేది డైరెక్ట్ మోస్ట్ ఆఫ్ ద టేక్స్ ఆర్ వన్ టేక్. సార్ సజ్రాజ్ సార్, మోస్ట్ ఆఫ్ ద టేక్స్ వన్ టేక్. అండ్ సినిమాలో కట్ చూస్తే ఇంత యాక్ట్ చేసామా మనం, ఇంత చేసామా మనం అని ఉంటుంది. అండ్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్. లైక్ ఐ సెడ్ బిఫోర్, యూ గేవ్ మీ అ నెగటివ్ రోల్, బట్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ ద మోస్ట్ పాజిటివ్. గాడ్ బ్లెస్ యూ లోకేష్. I really want to work with you again and again and again and again. Thank you. Thank you. అండ్ సత్యరాజ్ గారు సినిమాలు ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాము. ఐ నో హిమ్. అండ్